ఇంటికి రావాలంటేనే ఏ న్యూస్ వినాల్సి వస్తుందోనని భయం వేస్తుంది. టూర్కి వెళ్ళలేదా? కొనిచ్చాం. కంప్యూటర్ అన్నాడు. అంత రిస్క్ చేసి ఒప్పితే టూర్కి వెళ్ళటం మానేసావా? టూర్ డబ్బులు అన్నీ తీసుకెళ్ళిపోయాడు. టూర్ క్యాన్సిల్ అయిపోయింది. ఇది మనకు మామూలే కదా, అది తీసుకోపోతే ఈ చిత్రం. పిల్లలు ఏమవుతున్నారు కూడా చూసుకోవాలి. ఇలా జరుగుతుందని నాకు మాత్రం ఏం తెలుసండి? ఇంట్లో ఉండి నువ్వేం చేస్తున్నట్టు? ఇంట్లో పనులే చూసుకోమంటారా, బాగానే కనిపెట్టుకుని కూర్చోమంటారా? 10th క్లాస్ వరకు బాగానే చదివాడు కదే, కాలేజీలో జాయిన్ అయ్యేసరికి ఏమైంది వీడికి? నాకు మాత్రం ఏం తెలుసు? వాడిని అడగండి. వాడి ఇంట్లో ఉన్నంత సేపు ఏమంటారు, బయటికి వెళ్ళగానే నాకే వస్తారు. ఎప్పుడు ఏం చేస్తారో అడిగితే మాత్రం నాకు చెప్తారేంటి? అంతేకాని నువ్వు మాత్రం పట్టించుకోనంటావు. నేను నా డ్యూటీ చేసుకున్నా, వాడి గురించి ఆలోచిస్తూ కూర్చోను. నేను మాత్రం చూడు బాబు, వాడు ఏం చేశాడు? వాడు చేసింది నాకు అర్థమైంది అంకుల్, మీరు చేస్తున్నదే నాకు అర్థం కావట్లేదు. కంట్రోల్ తప్పిన వాడిని వదిలేసి మీరెందుకు కంట్రోల్ తప్పుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఏం చేయమంటావు బాబు? తిట్టాలి లేకపోతే కొట్టాలి, అంతేగా. అంతకంటే ఎక్కువే చేసేది నా కొలీగ్ వాళ్ళ అబ్బాయిని. వాడి ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. చివరికి వాడిని వెతికి తీసుకొచ్చి, ఒరేయ్ నీకేం కావాలరా, నువ్వేం చెప్తే అది చేస్తామని బ్రతిమలుకున్నాం. మేమేం చేసినా ఫైనల్ గా పిల్లల్ని లవ్ చేయడం తప్ప ఇంకేం చేయలేం. అందుకే ఏం చేయాలో తెలియక మాలో మేము తిట్టుకుంటూ కాంప్రమైజ్ అయి బతుకుతున్నాం. వాడు ఇంకా స్కూల్ పిల్లాడు కాదు కదా, కాలేజ్కి వెళ్తున్నాడు. ఎదిగిన పిల్లాడిని ఏమంటాం చెప్పు? అయినా మీరు మరీ వాడిని ఎత్తెక్కించుకున్నారండి. నువ్వు నోర్మోయ్, నువ్వు చేసింది తప్పు. వాడి సంగతి నీకు తెలుసు. ఎక్కడ పడితే అక్కడ డబ్బులు పెట్టేయడమేనా? జాగ్రత్త ఉండదా? రోజు స్కూల్లో డ్రాప్ చేయమంటాను, డ్రాప్ చేయను. ఫస్ట్ డే ఫస్ట్ షో సినిమాకి తీసుకెళ్ళమంటాను, తీసుకెళ్ళు. వీడి ఫస్ట్ టైం కదా, ఎక్కువ ఫీల్ అయిపోతున్నట్టున్నాడు. అయిపోయిందా? నువ్వు అసలు ఏం పట్టించుకోక. ఇలాంటి నీ ఫేవరెట్ హీరో హిత్తిక్ రోషన్ గారి సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షోకి నీ తమ్ముడిని తీసుకెళ్తున్నాడు. నచ్చలేదు. ఏంటి? మీ బావగారిని వాడు వీడు అన్నా నాకు నచ్చలేదు. అబ్బో, హిత్తిక్ బావ గారు అనాలా? రై, ఇంటికాడ నుంచి ఫోన్ రా. హలో, బాగున్నావా నాన్న? బానే ఉన్నానమ్మా. టైంకి తింటున్నావా? తింటున్నామా? బాగా చూసుకుంటున్నాడు. లేదు, అవసరం లేదమ్మా. నాన్నతో మాట్లాడు. హలో, ఎలా ఉన్నారా? బాగున్నాను నాన్న. మీ ప్రిన్సిపల్ గారు కలిసారు. సత్య అంటే నువ్వేనా? మా టీచర్ ఫ్రెండ్షిప్ ఆఫర్ చేస్తుంటే నెగ్లెక్ట్ చేస్తున్నావంట. తీసుకురమ్మంది. ఓకే మ్యామ్, ఇప్పుడు ఇది చూస్తాను. ఓకే మ్యామ్. చూసావా ఎన్ని కష్టాలు వచ్చాయో? కష్టాలా? బానే ఉన్నావుగా. ఫ్రెండ్షిప్ కి ఫస్ట్ డే. నా బాధని అర్థం చేసుకోవాల్సింది పోయి, ఏరా నీకు అర్థమైందా? ఎస్ టీచర్. నీకు? నో టీచర్. ఎస్ టీచర్. నీకన్నా వీళ్ళే నయం. మేడం అంతా రెడీ, మీకోసం వస్తాను. పదండ్రా. ఆగు, ఇట్రా. నీకేం అర్థమైందే? మీ టీచర్ బాధ ఏంటో చెప్పు. మా టీచర్ ఇప్పుడు హెడ్ మిస్టర్స్ గా. హెడ్ మిస్ట్రెస్సా? మా హెచ్ఎం లీవ్లో వెళ్తే మా టీచర్ హెచ్ఎం చేశారులే. కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్ళు. నిన్నిప్పుడు చూస్తే చాలు, చిన్నప్పటి చిలిపి క్షణాలు గుండెల్లో గుబ్బల గుంపై వాలు. నీతో అడిగేస్తే చాలు, ముందుకు సాగవు కాళ్ళు. ఉంటుందా వెనకకి వెళ్ళే వీలు? కాలాన్ని తిప్పేసింది లీలా, బాల్యాన్ని రప్పించింది వేళ. పెద్దరికాలన్నీ చినబోయేలా, పొద్దెరగని మరుపేదో పెరిగేలా. నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్ళు.
గడిసిన ఏళ్ళు చిత్రంగా నీ వైపలా పరుగులు తీస్తాయే లేచిరాళ్ళు రాదార్లు నీలాగా నను వైపులా భూమి అంతని పేరంటానికి బొమ్మరిల్లు కాదా సమయమంతని తారంగానికి సొమ్మసిల్లిపోదా చేదైనా దీపవుతుందే నీ సంతోషం చూసి చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి చేదైనా దీపవుతుందే నీ సంతోషం చూసి చెడు కూడా చెడుతుందే నీ సావాసాన్ని చేసి నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్ళు నువ్వేం చూస్తున్నా ఎంతో వింతల్లే అన్నీ గమనించే ఆశ్చర్యమా ఏ పని చేస్తున్నా ఏదో ఘనకార్యం లాగే గర్వించే పసి ప్రాయమా చుక్కలన్నీ దిగి నీ చూపుల్లో కొలువు ఉండిపోగా చీకటన్నది రాలేదే నీ కంటి పాపదాకా ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల ప్రతి పూట పండుగలాగే ఉంటుందనిపించేలా తెలిసేలా నేర్పేటందుకు నువ్వే పాఠశాల నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్ళు నీతో ఉంటే ఇంకా కొన్నాళ్ళు ఏమవుతాయో ఎదిగిన ఇన్నేళ్ళు 610 జీవోపై సమాలోచనలో అనా ఇంకా 16 వస్తే ఆంధ్ర వాళ్ళందరిని ఎల్లగొడతారన్నా ఇడికెళ్ళి మరి అంతే కదా. ఏంటి అంతే కదా ఏంటి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు ఎటు మోటార్ ఇక్కడేం చేస్తున్నారా? అన్నయ్య కాలేజ్కి వచ్చే టైం అయింది, రండి. కాతలా రాసుకదే ఇంకేం పని లేదు, ఎప్పుడు చూడు అన్నయ్య అన్నయ్య. అన్నయ్య ఎవరు? అన్నయ్య ఏంట్రా తొక్క, మన క్లాస్మేట్ రా. నేను బాస్కెట్ బాల్ ఆడుతున్నప్పుడు బాల్ అందించిన బచ్చేగాడు వాడొస్తున్నాడని తెలిసి బ్యాచ్లు ఎగేసుకెళ్తున్నారు. సిగ్గు లేకపోతే సరి వీళ్ళదొక్క బ్యాచ్లు ఎందుకు వస్తున్నాయంట? ఎందుకంటావేంట్రా? నేను నైట్ గుణా బ్యాచ్ రాధా బ్యాచ్ ఆడుకున్నారు కదా. ఆడుకున్నారా? కొట్టుకున్నారా? అది ఎప్పుడు ఉండేదే కదా. ఈసారి అలా ఆడికి ప్లే గ్రౌండ్ కింద హాస్టల్ ని వాడుకున్నారు. అయితే ప్రిన్సిపాల్ ఆ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకున్నాడో తెలుసా? అది సాల్వ్ చేయడానికేనా అన్నయ్య వస్తున్నాడు. మెర 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 మీసంతోటి గర 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 గడ్డంతోటి పిడి 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 పిడికిలతోటి పొడి పొడి చేసే అడుగులతోటి అన్నయ్యొచ్చినాడు ఎలుగుల ఎనెల్ తెచ్చినాడు. అన్నయ్యొచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు. అన్నయ్య సూపే పన్నీరు, అన్నయ్య మాటే దిల్దారు, అన్నయ్య మనసే బంగారు, అన్నయ్య నడిచే సర్కారు, అన్నయ్య మనకై పుట్టారు, అడుగు అడుగున ఎన్నే తట్టారు. అన్నయ్యొచ్చినాడు ఎలుగుల ఎన్నెల్ తెచ్చినాడు. అన్నయ్యొచ్చినాడు హల్చల్ చిందులు తెచ్చినాడు. ఎలుగుల ఎన్నెల్ తెచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. ఎలుగుల ఎన్నెల్ తెచ్చినాడు, హల్చల్ చిందులు తెచ్చినాడు. అనే అది వచ్చి మాడదాం. ఓయ్ కొత్తగా వచ్చిన పిఏ నువ్వేనా? పిఏ కాదు, పిఎల్. పిఎల్లా? ఎస్, పొలిటికల్ లెర్నర్. మీటింగ్ లో అన్నయ్య ఏం మాట్లాడాలో బాగా రాసావా? ఆయనకి రాయక్కర్లా, ఆయనే మాట్లాడేస్తాడు. మరి ఆ చేతిలో బుక్ ఏంటి? ఆయన ఏం మాట్లాడాడో రాసుకోవడానికి. పొలిటికల్ లెర్నర్ కదా. సర్లే గాని ఇంతకుముందున్న పిఏ మాకు నీకు చిన్న మిస్కమ్యూనికేట్ చేశాడు అని మేమే తప్పించాం.
జాగ్రత్త. మన కాలేజ్ స్టూడెంట్స్ స్పోర్ట్స్ కిట్స్ ని కూడా వెపన్స్ లా యూజ్ చేస్తున్నారు. ప్రిన్సిపల్ సార్, విషయం చెప్పండి. నిన్న హాస్టల్లో జరిగిన గొడవ డీటెయిల్స్ ఆల్రెడీ మీకు ఇవ్వడం జరిగింది. ఎరా, మీరు హాస్టల్ స్టూడెంట్స్ కాదు కదా, అక్కడేం చేస్తున్నారు? కంబైన్ స్టడీస్కి వెళ్ళామన్నయ్య. ఈ అమ్మాయిలు మాత్రం నమ్మకూడదు రే. మీకోసం ఏమైనా చేస్తాం, ప్రాణాలు ఇస్తామంటారు. ఏమైందిరా? అసలు ఏమైందిరా? ఏమైందేంట్రా? ప్రాణాలు అక్కర్లేదు, ఇంకోటి చేసుకోమంటే మాత్రం చేసుకో. అరే కానీ రే, మాకు ఇక్కడ చాలా డిస్కషన్ ఉంది కానీ బయటికి వెళ్ళి చదువుకోండి. ఇదిగో తీసుకోరా. మీ కాదురా చెప్పేది, నడా చదువుకేదో బయట చదువుకోండి. మీరేం చేస్తున్నారా? జూనియర్స్ కి డౌట్స్ ఉంటే హెల్ప్ చేద్దామని. ఇక్కడ ఏం చేస్తున్నారా? చదువుకుంటున్నాం. లోపలికి లోపలికి మీరు మళ్ళీ లోపలికి వచ్చారేంట్రా? నడు. మళ్ళీ ఎందుకు వచ్చారా? రూమ్ లో చదువుకుంటే డిస్టర్బ్ అవుతారు, బయటికి వెళ్ళి చదువుకోమన్నారు వీళ్ళు. అంతే సార్. బయట చదువుకుంటే కరెక్ట్ కాదు, లోపలికి వెళ్ళి చదువుకోమన్నారు వాళ్ళు. అన్నారు సార్, కానీ అంటే ఎక్కడ చదువుకుంటే కరెక్ట్ అనే విషయం మీద గొడవ మొదలైంది. సార్, ఏదైనా మనం చూసే దృష్టిలో ఉంటుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్, ప్రిన్సిపల్ గారు వీటిని చూసి వెపన్స్ అంటుంటే చాలా బాధగా ఉంది. సార్, ఇది చూడ్డానికి సైకిల్ చైన్ లా ఉంటుందండి, కానీ ఇప్పుడు యూత్ దీన్ని బెల్ట్ కింద వాడుతున్నారు సార్. మీరేమో దీన్ని కొట్టడానికి వాడతారంటున్నారు, నేనేమో దీంతో ఆకి ఆడతారంటున్నాను. ఈ చేతి గడియం, నెయిల్ కట్టర్స్, వీటిని కూడా వెపన్స్ అంటే ఎలా సార్? ఇప్పుడు ఆ చిరుగులు చూసి చిరిగేదాకా కొట్టుకుంటున్నారంటే ఏమన్నా అర్థం ఉందా సార్? ఏరా, దాన్ని ఏమంటారా? టాంజిన్స్ అన్నయ్య. టాంజిన్స్. అసలు ఇలాంటి వాళ్ళ దగ్గర ఉండడమే మంచిది కాదు. చూడండి, నాకు పాత బస్తీ మల్లేష్ యాదవ్కి చిన్న స్నేహం ఉందంటారండి, అది నిజమేనండి. నాకు ఎవరైనా నచ్చకపోతే వాడి చేత కొట్టిస్తా అంటారు, అది మాత్రం నిజం కాదండి. ఇప్పుడు కొట్టాలన్నా కొట్టించాలన్నా నాకు నచ్చకపోవటం అనేది జరగాలి కదా. అవన్నీ పక్కకు పెడతానండి. ప్రిన్సిపల్ గారేమో ఈ స్టూడెంట్ సస్పెండ్ చేయాలంటున్నారు, నేనేమో చేయకూడదు అంటున్నాను. నేను వీళ్ళలాగే కమిటీ మెంబర్ని. డెసిషన్ మాత్రం ఇదే సార్. మీరు ఎలా అంటే ఎలా సార్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. అయితే ప్రాబ్లం సాల్వ్ అయినట్టే కదా? ఓకే. ఎరా, ఏం చూస్తున్నారా? మీరు మీ ఐటమ్స్ తీసుకుని వెళ్ళండి. ఓకే 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 సార్. ఏంటి, ఇంకా మన వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు? సార్, అది ఈ అబ్బాయి ఎవరు? ఇతను. అది నువ్వెవరు? నేనే ఎవరైనా అడుగుతావరా? అసలు ఎవడరా నువ్వు? రే రే, ఆగండ్రా. ఆ అబ్బాయికి ఎవరో తెలియదేమో నిజంగానే.